Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. In this video, we are going to discuss an important point on Section 23 of the Senior Citizens Protection Act. That is to say, even though the father or mother, if they have transferred the property by way of gift deed or some other deed to the children, and the children do not take care of them in the final days, can they get back or can they get the so-called registration, say gift deed cancelled, and can they get it back? So this is the question. It is an important question discussed by so many people. Therefore, better I will speak in Telugu. Right. So, సహజంగా పెద్దవాళ్ళం మేమంతా పెద్దవాళ్ళం కింద లెక్క. పిల్లలకి ప్రేమాతిశయం వల్ల ఏదైనా గిఫ్ట్ డీడ్ కానీ లేకుంటే సెటిల్మెంట్ డీడ్ కానీ ఇలాంటి దస్తావేజులు రాసిన తర్వాత వారు మనల్ని తిరిగి సరిగ్గా చూడకపోతే అది క్యాన్సిల్ చేసుకోవచ్చునా, కోర్టు ద్వారా క్యాన్సిల్ అయిపోతుందా లేదా, ఇది క్వశ్చన్. సహజంగా హైకోర్టు వరకు అవును అన్నారు, కానీ సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి కాదు అని చెప్పారు. నెగిటివ్ ఎగ్జాంపుల్, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఈ కేసులో పేరు సుధేష్ చికారా, SUDSA, Sudesh Chikara, CHHIKARA versus Ramti Devi and others in Civil Appeal number 174/2021, decided on 6/12/2002 by 2 judges bench, Sanjay Kishan Kaur and Abhay Srinivas Oka. This is mainly relating to Section 23 of the Maintenance and Welfare of the Parents and Senior Citizens Act 2007. ఇది దీంట్లో ఫ్యాక్ట్స్కి వెళ్తే రామ్తీ దేవి, ఇప్పుడు చెప్పాయి కదా సుధేష్ చికారా వర్సెస్ రామ్తీ దేవి అని. ఈ రామ్తీ దేవి అనే ఆవిడ యాక్చువల్గా షీఈస్ ద విక్టిమ్. ఆవిడ ముసలాన్. ఈవిడ యాక్చువల్గా తనకి ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంత ఉంది, వాళ్ళ భర్త ద్వారా వచ్చిన ప్రాపర్టీ. ఈ మొత్తానికి ప్రాపర్టీ ఉన్నది. ఈవిడికి 2 కొడుకులు, 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. మొదట్లో తన యొక్క కూతుల మీద ప్రేమాతిశయం వల్ల బారాయి విలేజ్ అనేటువంటి చోట ఉన్న ప్రాపర్టీస్ని యాక్చువల్గా ఆమెకి వాళ్ళ ఫాదర్ ద్వారా, రామ్తీదేవి ఫాదర్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ని 14/11/2008 నాడు షీ ఎగ్జిక్యూటెడ్ ఎ రిలీజ్ డీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ యువర్ 2 daughters. 2 daughters ఎవరంటే సుధేష్ చికారా అండ్ ఇంకొక అమ్మాయి, 2 కూతుళ్ళు, వాళ్ళిద్దరికి రాసింది. సో విత్ ద ఫాండ్ ఎక్స్పెక్టేషన్ దట్ దే విల్ లుక్ ఆఫ్టర్ హర్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. సో ఎప్పుడైతే 2008లో ఈవిడ ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ రాసిందో, దట్ మీన్స్ షీ హ్యాస్ రిలీజ్డ్ ఆల్ హర్ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ. దట్ మీన్స్ ద డాటర్స్ బికేమ్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ దే హ్యావ్ సోల్డ్ ఇట్ అవే టు అనదర్ పర్సన్. ఆ పాయింట్ తర్వాత రెండవది, ఇక కొడుకు ఉన్నాడు ఆమెకి. ఆ కొడుక్కి 2009లో 24/3/2009 ఆవిడ తన కొడుకు కూడా ఒక రిలీజ్ డీడ్, సో మనకి ఇక్కడ గిఫ్ట్ డీడ్ లాగా సెటిల్మెంట్ డీడ్ లాగా అక్కడ రిలీజ్ డీడ్ అంటారు, అది కూడా రాసింది. సో బోత్ దీస్ రిలీజ్ డీడ్స్ దే వర్ రిజిస్టర్డ్. పక్కా రిజిస్ట్రేషన్ ఉంది. అయిపోయిన తర్వాత ఈవిడ సో సహజంగా ప్రాపర్టీ తీసుకున్నారు, చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఆవిడని బయటకు నెట్టేయటం జరిగింది. దాని మీద ఆవిడ షీ అప్రోచ్ ది మెయింటెనెన్స్ ట్రిబ్యునల్, RDO గారి దగ్గర ఉంటుంది కదా, సరే ఏదైనా సరే కోర్టుకి వెళ్ళింది. దీన్ని బేసింగ్ ఆన్ Section 23 ఆఫ్ ది 2007 యాక్ట్, దట్ ఈస్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటాం. సహజంగా మా అందరి వెల్ఫేర్ కోసం వచ్చిందని మేము సంతోషపడాలి. సో యాక్ట్ కింద షీ హాజ్ ఫైల్డ్ ఎ కేస్ బికాస్ ద చిల్డ్రన్ డిడ్ నాట్ take care of Ramti Devi. She filed a petition for release of the said deed. Right? Maintenance tribunal, they said okay, yes. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు సరిగ్గా చూడనప్పుడు వాళ్ళ ప్రాపర్టీ మీకు రాసి ఇచ్చినా సరే తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పి పడేశారు. నేను హైకోర్టు కూడా అదే మాట చెప్పింది. ఇది సుధేష్ చికారా అండ్ అదర్స్, యూ హ్యావ్ టు గివ్ ద బ్యాక్ ద ప్రాపర్టీస్ టు యువర్ మదర్ సిన్స్ యు ఆర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ హర్ ప్రాపర్లీ. Now, as per Section 23, please remember, 23 section ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది. Where any senior citizen has transferred actually his properties
by way of gift, subject to the condition, this is more important, subject to the condition that the transferee provides basic amenities and physical needs and refuses to provide the same, yes, it can be made void by the tribunal. The gift deed becomes void. కానీ ఇక్కడ మెయిన్ కండిషన్ దట్ దే విల్ లుక్ ఆఫ్టర్ ప్రాపర్లీ. ఈ యొక్క రిలీజ్ డీడ్లో ఎక్కడ ప్రేమాతిశయముతో అన్నమాట ఉన్నది తప్పితే వారు మమ్మల్ని చూడాలనే కండిషన్ ఎక్కడ పెట్టాల. కాబట్టి వెన్ దర్ ఇస్ నో కండిషన్, ఇప్పుడు నువ్వు రాసుకుని ఉంటే అర్థం, అంతేగాని అప్పుడు అంతా బాగుంది ఇచ్చేసాం తర్వాత అండ్ వన్స్ యూ రిలీజ్ ది డీడ్, గివ్ ద రిలీజ్ డీడ్, అయిపోయినట్టే. సో సుప్రీం కోర్ట్, ప్లీజ్ రిమెంబర్, since there is it is nowhere mentioned that the children have to take care of her needs. So definitely orders of the high court and maintenance are set aside. రాయకపోతే ఎట్లా? సో అందుకని లీగల్గా లాయర్ అనే వాళ్ళు కన్సల్ట్ చేసి జాగ్రత్తగా రాసుకుంటే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. సహజంగా మీరు మొదట్లో ఏమనుకుని ఉంటారు, తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది, గిఫ్ట్ డీడ్ రాసినంత మాత్రాన వాళ్ళు బయటికి నెట్టేస్తే ఎట్లా, కాబట్టి ప్రాపర్టీ తిరిగి వచ్చేస్తుందని పెద్దవాళ్ళంతా అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ద కండిషన్ షుడ్ బి దేర్. కండిషన్ ఏంటి? వీరు మమ్మల్ని సరిగ్గా చూడాలని రాసుకుని ఉంటే అర్థం, లేకపోతే ఉంటే సో ద గిఫ్ట్ డీడ్ ఈజ్ వ్యాలిడ్. ఆల్రెడీ దీంట్లో అతను కదా అతను నుండి సుధేష్ షికార్ దగ్గర అతను కూడా ఈ హెస్ కమ్ ఫార్వర్డ్. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఇన్ దిస్ కేస్. ముసలాం పాపం రాబర్ట్ ఇట్లా అన్యాయం చేశారు కాబట్టి నేను తిరిగేసి చేస్తాను రెడీగా ఉన్నాడు. అయినా సరే హైకోర్టుకి హైకోర్టుకి అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ సుప్రీంకోర్టుకి వచ్చేప్పటికి నో, ఆల్రెడీ వెన్ వన్స్ సేల్ ఈజ్ ఎఫెక్టెడ్, ఎందుకంటే ఇక్కడ రిలీజ్ డీడ్లో ఆవిడ తన హక్కులను వదులుకుంది కాబట్టి, కూతుళ్ళకి వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి అన్నారు. కాబట్టి విచిత్రమైన కేసు, కానీ అందరికీ తెలవాల్సిన కేసు. కండిషన్ ప్రెసిడెంట్ అంటాం కదా, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ యూ మేక్ ఏ రిలీజ్ డీడ్, యూ మేక్ ఏ గిఫ్ట్ డీడ్, ఈ కండిషన్ పెట్టుకోండి, లేకపోతే పెద్దవాళ్ళకి ఇదే ప్రాబ్లం వస్తుంది. అది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో పిల్లలు, యంగ్ లాయర్స్, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ క్లయింట్స్. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతే మీకు మంచిదని చెప్తున్నాను. సో ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ.